అందరికీ నమస్కారం అండి. మనం చరిత్రలో గుర్తుండిపోయే రోజు నిన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు పవన్ కళ్యాణ్ గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంటే అందరికీ తెలిసిందే. ఆంధ్ర రాష్ట్రం రావడానికి ఆయన చేసిన సేవ అంతా ఇంత కాదు. 54 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆయన త్యాగం అనంతరమే వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఇంతకుముందు మనం ఉమ్మడి రాష్ట్రం అంటే మనం మద్రాసీయులుగా కలిసి ఉండేవాళ్ళం. అక్కడ మన తెలుగు వాళ్ళని కానీ మన తెలుగు భాషను కానీ వాళ్ళు చాలా తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. మనల్ని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. ఏ మద్రాసి అని మనల్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. ఈ బాధలు తట్టుకోలేక పొట్టి శ్రీరాములు గారు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, మాకు తమిళనాడు నుంచి రాష్ట్రం కావాల్సిందేనని పట్టుబట్టి నిరాహార దీక్ష చేస్తే ఆయన కృషికి తగ్గ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ హోదా, ఈ అంతస్తు, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం. అయితే ఆ మహానుభావుడికి నిజంగా పవన్ కళ్యాణ్ గారు గొప్ప ఖ్యాతిని తీసుకొచ్చారు. 54 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ మహానుభావుడి పేరు మీద ఇంతకుముందే జల్ జీవన్ మిషన్ అని మార్కాపురంలో కూడా వాటర్ ప్లాంట్ని స్థాపించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ మార్కాపురం, పొదిలి ఆ పరిసరాల ఏరియాల్లో ఫ్లోరైడ్ వాటర్ వచ్చేసి జనాలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని అరికట్టడానికి స్వచ్ఛమైన తాగునీరుని ఫిల్టర్ చేసి ఇవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏది ఏమైనా కానీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణ అనేది మనకి చరిత్రలో గుర్తుండిపోయింది. ఇలాంటి మహానుభావుల గురించి మనం పుస్తకంలో చదువుకోవడమే కానీ వీళ్ళ విగ్రహాలు అనేవి, ఇంత పెద్ద విగ్రహాలు కట్టడం ఇదే మొదటిసారని నేను అనుకుంటున్నాను. అండ్ మొన్న డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరిగింది. ఇలాంటి ఈ అంతరించిపోతున్న వీళ్ళకి మళ్ళా రెప్యుటేషన్ తీసుకొచ్చి ఇంత గొప్పగా చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి నా ధన్యవాదాలు. నేను తెలుగువాడిగా చాలా గర్వపడుతున్నాను ఈరోజు. అలాగే మన కూటమి ప్రభుత్వం ఇలాంటి పథకాలు మంచి పనులు చేసి జనాల్లోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ పొట్టి శ్రీరాములు గారి కష్టం వృధా పోలేదు. థ్యాంక్ యూ.